హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక కొత్త రెసిపీ అయితే చూపించిపోతున్నానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా సేమియాతో ఎప్పుడు సేమియా ఉప్మా కానీ ఇలా కేసరి కానీ ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కటే ట్రై చేయండి. చాలానే బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే మెజర్మెంట్ కప్లో 1 కప్ అంతా చూసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకుని వచ్చింది. ఇంతేనేమీ లేదు. నేనైతే 1 కప్ అంతా సేమియా అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ అంత కుకింగ్ ఆయిల్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మనము సేమియా అనేది రోస్ట్ చేసుకోవాలండి. కలర్ అనేది చేంజ్ కావాలా, అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు అనేది మన కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు అనేది మనం స్టవ్ ఆఫ్ చేసుకునేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే మనము కలిపెడతా ఉంటే అది కలర్ అనేది ఫుల్ చేంజ్ అవుతుంది. ఆ వేడికి మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి అయితే మనం సేమియాని రోస్ట్ చేసుకుంటాం కదా, అది వేసుకొని కొద్దిగా చల్లారాక సేమియా కప్లో తీసుకుంటాము అదే కప్లో ఒక 1/2 కప్ అంతా శనగపిండి కూడా వేసుకుంటాను. ఒక 1/2 కప్ అంతా క్యారెట్, ఒక 1/4 కప్ అంతా ఉల్లిపాయ అనేది చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటాను కట్ చేసి. కొద్దిగా మనకి సాల్ట్ అనేది ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడరు, ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా, ఒక కొద్దిగా అనేది జీలకర్ర పౌడరు, ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా చాట్ మసాలా అనేది కొద్దిగా వేసుకోండి. చాలానే బాగుంటుంది. కంపల్సరీ చాట్ మసాలా అనేది వేసుకోండి, అప్పుడే మన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా మనం చేతులు అనేది బాగా దాన్ని కలుపుకునేయండి. అది చాలానే టేస్టీగా ఉంటుంది. దీనికైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అంతా మనము వాటర్ అనేది వేసుకుంటే చాలండి, మనకి చాలా అవసరం లేదు. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ అంతా వాటర్ వేసుకొని ఇలా బాగా మనము స్మాష్ చేసుకుంటే మనకి ఉండల తర అవుతుంది. చాలా బాగుంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కానీ మనము లంచ్ బాక్స్ కావాలంటే ఇది చంపించవచ్చు చిన్నోళ్ళకైతే, లేకపోతే ఈవినింగ్ టీ టైం స్నాక్స్ తర కూడా మనము ఇలా చేసుకునొచ్చండి. చాలానే బాగుంటుంది. ఇలా అయితే బాగా కలుపుకునేసినాక మనకి సేమియా అనేది కొద్దిగా మనకి ఉండు తర కావాలా, అలా మనం బాగా కలుపుకోవాలా. ఇలా ఉండల తర చేసుకొని సైడ్కి పెట్టుకునేసి మన స్టవ్ పైన మన పడ్డు చేస్తాం కదండి గుంత పగ్నాలతో, అలా తీసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1 మినిట్ పాటు మనం కుక్ చేసుకుంటే మనకి సేమియా రెసిపీ అనేది రెడీ అవుతుందండి. ఇలా చాలానే బాగుంటుంది. ఇలా సేమియాతో ట్రై చేయండి. చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. అంత బాగుంటుంది. చిన్నోళ్ళే కాదు పెద్దోళ్ళు కూడా ఇష్టమవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు సేమియాతో ఉప్మా కానీ కేసరి కానీ ఇలా చేసే బదులు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా అవుతుంది. దీని అయితే మనం లిడ్ క్లోజ్ చేయాలా అలా ఏమీ లేదండి, ఇలానే కుక్ చేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తుంది. ఇదైతే ఇప్పుడు రెడీ అయింది కదండి సేమియా ఉండనేది. ఇలా చాలా బాగుంటుంది. దీని అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేసుకుంటే మనకి ఈ రెసిపీ అనేది రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా కుదురుతుంది. మన క్వాంటిటీ ఇంతే వేసుకోవాలి ఏమీ లేదండి, మనకి ఎంత కావాలో అంత అయితే మనం వేసుకునొచ్చు. చూడండి, ఇదైతే రెడీ అయింది. చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకునేయచ్చు. ఇలా ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలన్నీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసినాను. టైం ఉంటే ఒకసారి వాచ్ చేయండి. చూడండి ఎంత బాగుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలానే బాగుంటుంది.